హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన వ్లాగ్స్ 27. అయితే కేరళ ఇంకా తమిళనాడు కలిసి వెళ్ళామని చెప్పాయి కదా ట్రిప్. 6 days కేరళలో అయిపోయింది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయిపోగానే ఇంకా మేము తమిళనాడుకి ఎంటర్ అయిపోయాం. డైరెక్ట్ కన్యాకుమారికి వచ్చేసాం. అక్కడ నుంచి 3 hours జర్నీ పట్టింది. 90 kilometers అంతా ఉండే. ఈవినింగ్ వచ్చేసరికి 4 ఆ టైం అయింది. ఇంకా కార్ పార్క్ చేసి మేము అక్కడ 3 places ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. వివేకానంద రాక్ మెమోరియల్ ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి, ఇంకా తిరువల్లూరు వారు స్టాచ్యూ ఒకటి అనమాట. ఇవి 3 places చూడడానికి మనకి పెద్ద పెద్ద పడవలో తీసుకెళ్తారు. అక్కడికి ఒక 30 rupees అలా ఉంటుంది ఎంట్రీ టికెట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా పడవలో తీసుకొని వెళ్తారు. అక్కడ నుంచి ఇక్కడ స్టెప్స్ లాగా ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఫస్ట్ వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్ ఇంకా తిరువల్లూరు వారు స్టాచ్యూకి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వెళ్ళాలి. పైన స్టాచ్యూ వరకు కూడా వెళ్ళొచ్చు. మంచిగా బాగుండే, మొత్తం సముద్రం పక్కన ఇది గ్లాస్ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ స్టోన్స్ అలా కనిపిస్తుంది. అంతేం భయం అవ్వలేదు, పక్కన కార్పెట్ వేసి ఉండే. ఇంకా ఇది అయిపోగానే బీచ్ దగ్గర వెళ్ళినాం. బీచ్ దగ్గర కొంచెం సేపు ఫొటోస్ అవి తీసుకొని, బీచ్ పక్కనే ఒక చిన్న ఇల్లు లాగా ఉంది అనమాట, చిన్న షాప్ లాగా ఉంది. ఇంకా వాళ్ళకి మనీ ఇస్తామంటే వాళ్ళే రైస్ కుక్ చేసి మాకు కర్రీ కూడా చేసి ఇచ్చారు. ఫిష్ కర్రీ ఏదో చేసి ఇచ్చారు. ఇంకా తినేసి మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి రామేశ్వరం 310 kilometers ఉంది. 5 hours జర్నీ పడుతుంది. ఇంకా మార్నింగ్ 4 ఆ టైం కల్లా రీచ్ అయిపోయినాం రామేశ్వరం. వెళ్ళి రూమ్ తీసుకొని రామేశ్వరం దగ్గర ఫస్ట్ వెళ్ళేసి 22 నది తీర్థాలు స్నానం ఉంటుంది అనమాట. వెళ్ళి అక్కడ మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాం. 300 rupees ఎంతో పెడితే. ఇంకా మన వరకు ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఒక చిన్న బావిలాగా ఉంటాయి, అట్లా 22 బావిలు ఉంటాయి. అందులో నుంచి ఆ వాటర్ తీసి మన పైన వేస్తారు అనమాట. ఇంకా అయిపోగానే మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ అంతా చేసుకొని మళ్ళీ దర్శనంకి వెళ్ళినాం. దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇంకా అక్కడే ధనుష్కోటి మిస్ అయ్యామన్నమాట మేము. అంటే దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చి కుక్ చేసుకొని తిని కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 hour టైం అయింది. ఇంకా ధనుష్కోటి ఆ టైమింగ్స్కేమో క్లోజ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మేము మధురై వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ మధురై దగ్గర దర్శనం అవ్వదేమో, మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మేము ధనుష్కోటి చూడకుండానే వెళ్ళిపోయినాం. అంత దూరం వెళ్ళి ధనుష్కోటి చూడలేనందుకు చాలా బాధ అనిపించింది. తర్వాత అరే వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఇంకా బట్ ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ మధురై వెళ్ళిపోయినాం. మధురై వెళ్ళేసరికి 4:35 ఆ టైం అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే మధ్యలో. ఇంకా వెళ్ళి రెడీ అయ్యేసి మధురై దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా అయింది దర్శనం. ఇంకా అక్కడ పల్లకీ సేవ తీస్తుండే ఆ రోజు దేవుణ్ణి. మంచిగా అవంతా చూసుకొని ఇంకా అక్కడనే డిన్నర్ చేసి ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం. అసలు అరుణాచలం చెప్పాలి అనుకోకుండా, మేము ప్లాన్లోనే లేదు అరుణాచలం. ఇంకా మధురై నుంచి అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ 5 వరకు రీచ్ అయిపోయినాం అరుణాచలం దగ్గర రూమ్ అలా ఏం తీసుకోకుండా జస్ట్ ఫ్రెష్ అప్ వరకే తీసుకున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి అరుణాచలం దగ్గర ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఈ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. 12 ఆ టైంకి అయిపోయినాం బట్టి ఇంకా వెళ్ళినాం. దర్శనం చేసుకొని వచ్చి లంచ్ కూడా చేయలేదు ఆ రోజు. గుడిలోనే కొంచెం ప్రసాదం అట్లా తిన్నాం. లంచ్ కూడా చేయకుండా మేము మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాం. పాండిచ్చేరి వెళ్ళే వరకు ఘోరంగా నిద్రపోయినాం. ఎందుకంటే ఈ ట్రిప్ మొత్తం ఎట్లా అంటే మాది మొత్తం ఫుల్ అన్నీ తిరగడం, మళ్ళీ కొంచెం సేపే రెస్ట్ తీసుకోవడం అలా అయ్యింది కదా. ఇంకా అందులో మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసినాం అనుకోకుండా. ఇంకా అట్లా పాండిచ్చేరి వెళ్ళగానే అక్కడ రూమ్ తీసుకొని ఇక ఆ రోజు నైట్ ఏం చూడలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే బీచ్ దగ్గరికి వెళ్ళి మంచిగా సన్ రైజ్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా బీచ్ దగ్గర ఎంజాయ్ చేసినాం. అదే రాక్ బీచ్ దగ్గర రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెంచ్ కాలనీ వెళ్ళి అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇట్లా ప్యాకేజ్ లాగా తీసుకెళ్తారు కదా. 2000 rupees ఎంతో తీసుకున్నారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడ మళ్ళీ బోట్లో వెళ్ళినాం అన్నమాట. ఇంకా లంచ్ చేసి ట్రావెలింగ్ స్టార్ట్ అయినాం. ఇంకా హైదరాబాద్కి వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 7-8 ఆ టైం అయింది. ఇది మొత్తం కేరళ అండ్ తమిళనాడు ట్రిప్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.